పాన్ ఇండియాగా పుష్ప మూవీతో ఎదిగాక ఇప్పుడు పుష్ప 2 తర్వాత వరల్డ్ వైడ్గా టాపిక్గా నడుస్తుంది. ఏంటనంటే అసలు ఇంతవరకు ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఎవరో తెలుసా మీకు? అంటే ఎక్కువ డబ్బులు ఒక సినిమాకి తీసుకునే వాళ్ళల్లో ఎవరున్నారు అని అంటే షారుఖ్ ఖాన్ ఉన్నాడు, 250 to 300 crores. తర్వాత ప్రభాస్ ఉన్నాడు, ఆయన దాదాపు 200 నుంచి 250 కోట్లు. రెండో పొజిషన్లో మొన్నటి వరకు తలపతి విజయ్ ఉన్నాడు, ఆయన 275 కోట్లు తీసుకున్నారు. వీళ్ళందరినీ తలదన్ని ముందుకు వచ్చాడు అల్లు అర్జున్. పుష్పరాజ్ లేటెస్ట్గా రిలీజ్ అవ్వబోయే పుష్ప 2 మూవీకి ఆయన 300 కోట్ల పారితోషికం తీసుకోవడం జరిగింది. కాబట్టి మన యాటిట్యూడ్ అనేది డబ్బున్న వాళ్ళగా మనం మార్చుకోవాలి, వాళ్ళ అలవాట్లు నేర్చుకోవాలి, వాళ్ళను మిమిక్ చేసుకోవాలి. వాళ్ళను మిమిక్ అంటే ఏంటి? వాళ్ళలాగా యాక్ట్ చేయాలి, వాళ్ళలాగా ఉండాలి. అంటే వాళ్ళు మీలో వశం అయితే ఎలా ఉంటారో అలా చేసుకోవాలి. వాళ్ళ బ్లూ ప్రింట్ ఇంప్రింట్ అవ్వాలి, వాళ్ళు ఎలా ఉంటారనేది. అందుకే రోల్ మోడల్గా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ పుష్ప మూవీ అనేది వేరే దాంతో పోల్చుకుంటే కాన్సెప్ట్ అనేది ఒక స్మగ్లర్ని హీరోగా చూపించడం అనేది తప్ప అదొక్కటి నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. మిగతావన్నీ కూడా అందులో చాలా వరకు మనకు యూజ్ అయ్యే టాపిక్స్ ఉన్నాయి. అందులో ఏంటనంటే ఫస్ట్ విషయం ఏంటంటే ఏది చేసినా పుష్ప ఇండిపెండెంట్గా చేయాలనుకుంటాడు, ఓన్గా. అంటే ఏంటి? ఫస్ట్ అందరితో కలిసి పనిచేస్తాడు, అది ఆయనకు నచ్చదు. ఇంకొకరి కింద పనిచేయడం నచ్చక ఆయన ఏం చేస్తాడు? వదిలేసి బయటకు వచ్చేస్తాడు. అవసరము డబ్బు అయినా కూడా బయటకు వస్తాడు. గమనించండి ఈ టాపిక్ మీరు బాగా. సో ఇక్కడ ఏంటనంటే మనకు ఆత్మాభిమానం అనేది ఉండాలి, ఇంకొకరి కింద పనిచేయడం కాకుండా సొంతంగా పని చేసుకోవాలి ఏదైనా అనేది ఫస్ట్ టాపిక్. ఇక రెండవది ఏంటంటే అవకాశం కోసం ఎదురు చూస్తాడు. అనంటే పేషెన్స్, ఓపికలు ఉండాలి ఎవరికైనా. అవకాశం వచ్చినప్పుడు మాత్రం దాన్ని పట్టుకోవాలి. ఇది చాలా విషయం. బిజినెస్లైనా, గేమ్లైనా, జీవితం అనే ఆటలైనా, ఎక్కడైనా ఇది చాలా ఇంపార్టెంట్. తొందరపడకూడదు, అవకాశం కోసం ఎదురు చూడాలి. ఈ అవకాశం ఎదురు చూసేంతవరకు ఆయన లీడర్షిప్ క్యారెక్టర్స్ పెంచుకుంటాడు. అసలు పుష్ప డైలాగ్ ఏంటి? తగ్గేదేలే అని. అంటే ఎక్కడ కూడా ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నో కాంప్రమైజ్ అంటాడు. కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉందా అనేది క్వశ్చన్ అన్నట్టు. కాబట్టి కాంప్రమైజ్ అవ్వకుండా లీడర్షిప్ క్యారెక్టర్స్ పెంచుకుంటాడు. అంటే ఎప్పుడైతే ఈయన నేను నీ దగ్గర పని చేయను, నేను ఇండిపెండెంట్గా చేసుకుంటానని బయటికి రాగానే ఈయనను చూసి ఒకతను వెనక వస్తాడు, కేశవ. ఆయన వెనక ఇంకొకరు వస్తారు. అలా ఏం చేస్తాడు? ఒక గ్యాంగ్ని క్రియేట్ చేసుకుంటాడు. కాబట్టి తనలాగా ఆలోచించగలిగే వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్లో వేసేసుకుని ఒక కొత్త టీం చేసుకుంటాడు. అంతవరకు ఏం చేశాడు? వేరే వాళ్ళ కింద పనిచేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? సొంత టీంని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకంటే భిన్నంగా ఆలోచించాడు. తగ్గేదే లేదంటూ వీళ్ళకంటే ఇంకొంచెం ముందుకెళ్ళి క్వాలిటీ సరుకుని తెచ్చుకుంటాడు. బాగా గమనించండి, వ్యాపారానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం క్వాలిటీ. సో క్వాలిటీ సరుకుని తీసుకొని రావడం అనేది తెచ్చుకుంటాడు. ఏం చేస్తాడు అట్లా. నెక్స్ట్ ఏంటనంటే ఏదైనా స్టడీ చేస్తాడు ఫస్ట్. ఏమిటి, ఎందుకు, ఎలా. గుడ్డిగా ఏది పనిచేయడు. విభిన్నత్వం అనంటే వెరైటీగా చేసుకోవాలి, అప్పుడే బిజినెస్ సెట్ అవుతుంది. ఏం చేయాలి? ఏమిటి, ఎందుకు, ఎలా. అసలు మనం పని చేస్తున్నాం, అంతవరకు కూడా కూలీలు పనిచేసేవాళ్ళు ముందు కూడా చేస్తారు. కానీ ఎవడు కూడా అసలు ఇది ఎందుకు తీసుకుపోతున్నాడు, ఈ ఎర్రచందనం అనేది ఎక్కడికి వెళ్తుంది, దీంతో ఏం చేస్తారని ఎవడు ఆలోచించలేదు. ఈయన ఆలోచించడం మొదలు పెడతారు. ఏంటి అసలు, ఏమిటి అసలు ఎర్రచందనం అంటే ఏంటి? ప్రపంచంలోనే అరుదైన వృక్ష సంపద ఎర్రచందనం, కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే దొరుకుతుంది. ఫస్ట్ అది దాని గురించి తెలుసుకుంటాడు. ఎందుకు అసలు ఇది ఎందుకు వాడతారు, దేనికి అనేది. కాబట్టి అది చూసినట్లయితే ఇంటర్నేషనల్, అంతర్జాతీయ మార్కెట్లో ఇది చాలా ఎక్కువ డబ్బులకు డిమాండ్ ఉంది. దానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఆఫ్రోడయాస్టిక్ అంటే సెక్షువల్ పవర్ను పెంచడం లాంటివి. తర్వాత అది చాలా రేర్ కాబట్టి దాంతో చేసిన వస్తువులు గిఫ్ట్గా ఇవ్వడం అనేది గొప్ప విలాసవంతంగా అనుకుంటారు. జపాన్, అమెరికా, జపాన్, తర్వాత ఈస్టర్న్ కంట్రీస్లో, చైనా, కొన్ని కంట్రీస్లో అన్నట్టు. సో అదొకటి కనుక్కుంటాడు. కొరియన్ కంట్రీస్లో అంటే ఏమిటని కనుక్కుంటాడు, ఇది ఎలా ఉపయోగపడుతుందని కనుక్కుంటాడు, ఇది ఎందుకు ఇంత ఉన్నతమైంది అనేది కనుక్కుంటాడు. తర్వాత ఎలా వెళ్తుంది ఇది అని అంటే ప్రాసెస్ కనుక్కుంటాడు. ఇది సరే, ఇది మనం కొడుతున్నాం, నెక్స్ట్ ఏం జరుగుతుంది, మనకెందుకులే అని కూర్చోడు, అది ట్రేస్ అవుట్ చేసుకుంటాడు. ఓహో, ఇది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, కొట్టాక డిపోకి వెళ్తుంది, డిపో నుంచి చెన్నైలోనో ఒక హార్బర్ అంటే ఒక సముద్రం ఒడ్డుకు వెళ్తుంది, అక్కడి నుంచి స్మగ్లింగ్ ద్వారా వేరే కంట్రీస్కి వెళ్తుంది, అక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఇది కనుక్కుంటాడు. ఏమిటి, ఎందుకు, ఎలా, ఈ 3 విషయాలు
ప్రతి పాయింట్లో మీరు చూసుకోవాలి. మీ వ్యాపారం ఏదైనా కావచ్చు, మీ ఉద్యోగం ఏదైనా కావచ్చు, మీరు లైఫ్లో ఉన్న ఏ సిచ్యువేషన్లో అయినా ముందు ఈ 3 కంపల్సరీగా మీకు ఆన్సర్స్ మీ దగ్గర ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. వెదర్ ఇట్ ఈస్ లైఫ్ ఆర్ గేమ్ ఆర్ బిజినెస్ ఏదైనా సరే. కాబట్టి వీటికి ఆన్సర్స్ కనిపెట్టుకుంటాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు, దీని తర్వాత అవకాశం కోసం ఎదురు చూస్తాడని చెప్పాం కదా. వచ్చినప్పుడు ఆయన గేమ్ మొదలు పెడతాడు. ఏంటి గేమ్ అని అంటే, అంతవరకు ఏం చేస్తాడనంటే ఒక్కొక్క లోడ్కి ఇంత అని పే చేస్తాడు వాళ్ళ ఓనర్ ఎవరైతే ఉన్నాడు కదా లోడ్కి ఇంత. ఇప్పుడు ఏం చేస్తాడు, ఇది ఎక్కడికి వెళ్తుందో అని తెలుసు కాబట్టి వాళ్ళను కాంటాక్ట్ అవ్వడానికి ఆయన తెలివైన ఒక గేమ్ ఆడతాడు. ఏంటనంటే, నాకు లోడుకు 1,00,000 2 లక్షలు ఎంతో ఇస్తుంటారు ఆయనకి, ఇది వద్దు నాకు పర్సంటేజ్ కావాలి అని అంటాడు. టన్నుకి ఇంత కావాలి అని అంటే చూడండి, పర్సంటేజ్ కావాలి అని అంటాడు. ఎంత కావాలంటే 4% చాలు అంటాడు. 4% లెక్క పెడితే 2 లక్షల కన్నా తక్కువ కదా, నువ్వు నష్టపోతావు, నువ్వు తెలివి తక్కువ అని అంటే అయినా పర్లేదు నాకు 4% కావాలి అంటాడు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎందుకు 4% అడిగాడు, ఎక్కువ వచ్చిన అమౌంట్ను వదులుకొని ఎందుకు పర్సంటేజ్కి వెళ్ళాడని అంటే, ఇక్కడే మనం అందరం గమనించాల్సింది పుష్ప మైండ్ సెట్ ఏంటంటే అక్కడ పార్ట్నర్ అయ్యాడు. 4% అని అంటే జరిగే బిజినెస్లో ఏమయ్యాడు, పార్ట్నర్ అయ్యాడు. 2 లక్షలు అని అంటే వర్కర్ అయ్యాడు. వర్కర్ నుంచి పార్ట్నర్కు ఎదిగాడు. ఏం చేశాడు, వర్కర్ నుంచి పార్ట్నర్కు ప్రమోట్ చేయబడ్డాడు, ఎదిగాడు అన్నట్టు. కాబట్టి ఇది బాగా గమనించాలి. ప్రతి బిజినెస్లో ఎక్కడైనా కూడా అలాగే ఉంటుంది. ఇదే పాయింట్ వాడుకుని గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో మొట్టమొదటగా వాళ్ళు కూడా నార్మల్గా మొదలుపెట్టిన వాళ్ళే, రేకుల షెడ్లో మొదలుపెట్టిన వాళ్ళే. అలా మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి జీతాలు ఇవ్వలేనప్పుడు కంపెనీ 2 ఆప్షన్లు ఇచ్చేదంట వాళ్ళకి, మీకు శాలరీ కావాలా, కంపెనీలో షేర్ కావాలని. షేర్ తీసుకున్నవాడు ఇప్పుడు బిలియనీర్ టాప్లో ఉన్నారు, శాలరీ తీసుకున్నవాడు వాళ్ళ కింద పనిచేస్తున్నారు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడల్లా మీకు కంపెనీ గురించి మంచిగా స్టడీ చేసి ఫ్యూచర్ ఉందని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా గో ఫర్ షేర్. కంపల్సరీగా షేర్కి వెళ్ళండి, ఎందుకంటే అదే మిమ్మల్ని పతాక స్థాయిలో నిలబెడుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాడు పుష్ప, షేర్ మాట్లాడుకుంటాడు, వర్కర్గా కాదు ఓనర్గా మారుతాడు. సో కన్వర్ట్ ఇంటూ ఓనర్గా మారాడు. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రతి దాంట్లో రెస్పెక్ట్ చూసుకుంటాడు, అనంటే ఆత్మాభిమానం చూసుకుంటాడు. తను ఎవ్వరికి కూడా చెప్పాం కదా తగ్గేదే లేదని అంటాడు. కాబట్టి ఈ యాటిట్యూడ్ నచ్చి డైరెక్ట్గా ఎవరైతే బయటికి పంపిస్తుంటారో వాళ్ళతో కనెక్ట్ అయిపోతాడు యాటిట్యూడ్తో. అలాగే నెక్స్ట్ ఏంటనంటే ఈయన తెలివి చాలా బాగా వాడతాడు, టాలెంటెడ్గా ఉంటాడు తెలివి. సో ఈ తెలివి ఈయనను పై వాళ్ళతో డైరెక్ట్ కనెక్ట్ చేస్తుంది. అంటే మీడియేటర్స్ అందరినీ పక్కకు పెట్టి డైరెక్ట్ వాళ్ళతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అది ఏంటి తెలివి అని అంటే, ఆయన ఎప్పుడు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి పోలీసులకు తెలియకుండా, ఫారెస్ట్ వాళ్ళకి, తర్వాత వేరే పోలీసులకు తెలియకుండా వాళ్ళు తెలివిగా అన్ని ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాడు. కాబట్టి సావధానంగా ఉంటాడు ఎప్పుడు కూడా, అంటే అలర్ట్గా ఉంటాడు. ఇంత చేసినా కూడా ఒక మిస్ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక చోట డిపో దగ్గరికి డైరెక్ట్గా పోలీసులు వస్తున్నారనే విషయం తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ కొన్ని టన్నుల్లో సరుకు ఉంటుంది, అది తెలిస్తే డెఫినెట్గా జైలుకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడనంటే సరుకునంతా తీసుకొని నీళ్ళల్లో వేసేస్తాడు. కాబట్టి పోలీసులు వచ్చేసరికి అక్కడ సరుకు ఏమండదు. కాబట్టి సాక్ష్యం దొరకనంత వరకు పోలీసులు ఏమీ చేయలేరు కాబట్టి వెనక్కి తిరిగి వెళ్తారు. కానీ సరుకు ఉన్నట్టు మాత్రం అందరికీ తెలుసు. కానీ మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటే వెంటనే ఇంకొకరిని పంపించి ఆ కాలువ ఎక్కడైతే ఉంటుందో ఎండ్ దగ్గర ఆ సరుకును మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాడు. ఈ తెలివిని చూసుకుని డైరెక్ట్ కనెక్ట్ ఎవరైతే బయటకు పంపిస్తుంటారో ఆయనతో డైరెక్ట్ కనెక్ట్ అయిపోతాడు. అంటే మీడియేటర్స్ని అందరినీ కట్ చేస్తాడు. బిజినెస్లో ఉండవలసింది ఏంటంటే షేర్ మార్కెట్ ప్రాఫిట్ ఎక్కువగా రావాలి, మార్కెట్లో ఎక్కువగా నిలబడాలి అని అంటే ఈ చిన్న చిన్న వాళ్ళని అందరినీ కూడా దాటుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది మనకు బాగా తెలిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా స్కిల్డ్ పర్సన్స్ ఉండాలి, తెలివిగా ఉండాలి, నైపుణ్యతతో నాణ్యతతో ఉండాలి. కాబట్టి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ను సెలెక్ట్ చేసుకున్నాడు, తెలివిగా ట్రాన్స్పోర్ట్ చేయడం నేర్చుకున్నాడు, విపత్కర పరిస్థితుల్లో ఎలా బయటపడాలో కూడా నేర్చుకున్నాడు. ఇవన్నీ కూడా మనకు పుష్ప నేర్పించేటివి. తర్వాత ఆయన యాంబిషన్ ఏంటంటే టాప్, అందరికంటే టాప్లో నిలబడాలి, ఎత్తులో నిలబడాలి అనే ఉద్దేశం ఏదైతే ఉంటుందో ఇది ప్రతి ఒక్కరికి ఉండాలి. అని అంటే ఏదైనా కావచ్చు, మీది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో టాప్ లెవెల్ని మీరు టార్గెట్గా పెట్టుకోవాలి. అక్కడికి రీచ్ అయ్యేటట్లు ఉండాలి, ఇంకొకరి కింద ఉండేలా కాకుండా. కాబట్టి ఇది కూడా మనకు పుష్ప మనకు నేర్పిస్తారు. సో ఇప్పుడు చెప్పిన వాటన్నిటిలో ఉండే అద్భుతమైనటువంటిది ఈ ట్రాక్ ఏదైతే అంటే ఒక మెథడ్ ఏదైతే ఉందో ఇది మనకు పుష్ప అనేది రియల్ లైఫ్లో కూడా చాలా చూపిస్తారు. మనకు డబ్బు సంపాదించాలంటే ఎటువంటి మనము పద్ధతులు సెలెక్ట్ చేసుకోవాలి, అందులో ఏమేమి పాటించాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఇంకొకరి మీద డిపెండ్గా ఉండకూడదు,
తర్వాత అన్నిటిని స్టడీ చేయాలి, ఏమిటి ఎందుకు ఎలా అనేది మన దగ్గర సమాధానం ఉండాలి. తర్వాత తెలివిగా చేసుకోవాలి, చాలా హుషారుగా ఉండాలి, తెలివిగా చేసుకోవాలి. నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు మాత్రం షేర్ని సెలెక్ట్ చేసుకోవాలి, నాట్ ఫర్ వర్కర్గా కాకుండా ఓనర్గా ఎదగాలంటే షేర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రెస్పెక్ట్ ఉండాలి, తగ్గేదే లే. కాబట్టి ఎక్కడ కూడా వై షుడ్ యూ కాంప్రమైజ్ అవ్వాలని లైఫ్ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి అదొకటి ఉంటుంది. తర్వాత వే ఆఫ్ వర్కింగ్, తన స్టైల్ ఒక శైలిని అనేది ఒక స్టైల్ అనేది అలవాటు చేసుకుంటాడు. తర్వాత దీంతోపాటు మనం చూసుకుంటే అవకాశము వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత రెస్పెక్ట్ ఉండేలా చూసుకోవడం, వీటన్నిటితో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటాడు. టాప్ పొజిషన్ లీడ్ అయ్యేది ఎలాగో నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు, అక్కడికి చేరేంత వరకు ఆగడు. ఇది మనం చెప్పుకున్నది. తక్కువ సమయంలో మీరు మీకున్నటువంటి వనరులను వాడుకుంటూ ఎటువంటి ఖర్చు లేకుండా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, డెఫినెట్గా బీఏపీ అవ్వాలని మీకు ఉందా, కింద కనపడిన నంబర్లకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. ట్రైనింగ్ నేను ఫ్రీగా ఇస్తాను. మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలతో మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. శివ